నానేసాడేమో బాగా పిల్లలు. తగ్గింది నీకు? కాయలు తీసుకొచ్చి తిను. అది స్ప్రైట్ తాగమా. స్ప్రైట్ ఎత్తుకుని కాలు పక్కన. ఏం స్కూల్కి వెళ్ళాలి వాళ్ళిద్దరు. ఆ పిల్లకి ఏమో మిషన్ కొన్నా, కొట్టు మిషను. ఏదో మెల్ల నేర్చుకుంటుంది. తిన్నా. పీతలు ఎత్తాం కానీ కూర కూర ఏం కూర? కృష్ణా బ్రిడ్జికి వెళ్తున్నాంలే. పీతలు తెచ్చుకుంటాం. పీతలు తెచ్చుకున్నారా? చేపలు ఎప్పుడు తినేవి కానీ. పోయి తీసుకొచ్చుకోవాలి ఏదో ఒకట. నిద్ర పడుతుంది. బయలుదేరుతాం మేము. 7 గంటల నుంచి వెళ్తే 9 గంటల ఇంటికి వెళ్ళిపోతాం. 7 గంటల నుంచి వెళ్తాం. ఏడా పొద్దునే కుదరదు. పొద్దున మళ్ళీ రేపు సాయంత్రం పోవాల్సి వచ్చింది. వచ్చినప్పుడు ఇంకొక రోజంతా విజయవాడ అంతా తిరిగి రాడు. రాత్రి రోజు నైట్ వెళ్తాం. నానా అరే రాఘవ లారెన్స్ సినిమాలో కాంచనా 2లో ఉందో చూడు, అట్టున్నాడు రా. నరసింహ చుట్టుండి కాంచనా 2లో. శ్రీ టైం చేసి ఖచ్చితంగా 6 అవుతా ఉంది. ఈ చల్లదనానికి మళ్ళీ ఇంక కొంచెం ఎక్కువ ఏసీ కూలీ పెంచినట్టు వర్షం పడిందన్నమాట. మేము వచ్చిన తర్వాత ఇవాళ ఎక్కువ వర్షం పడిందంట. మన దాకా తుప్పర్లు అలాంటివి పడతా ఉన్నాయి. అదేందో మా సిటీలో వర్షాలు తగ్గ పడతాయి కానీ మన ఊళ్ళో వర్షమే పడతలా. అటు పల్లెటూరులో పడితే కొంచెం వర్షాలు ఉపయోగపడతాయి. అయినా ఇక్కడ కూడా ఆకుకూరలు అన్నీ వేస్తారు కదా. ఎందుకంటే అది కాక కృష్ణానది దగ్గరలో ఉంది. కొంచెం వాటరు అంటే సూర్యుడు లాక్కొని మళ్ళీ వర్షం వేయడం ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. మన ప్రాంతం జలసంద్రాలు అంటే ఎక్కువ లేదు కదా, అందుకని కరువు ప్రాంతం అది. ఏం ఈ సంవత్సరం కాలం వచ్చిద్దా రాదు మరి. మన ఊళ్ళో ముందుగా 10-11 నెలల దాకా టైం ఉందిగా. మన ఏంటి డిసెంబర్లో నవంబర్లో కదా వ్యవసాయం మొదలుపెట్టేది. ఇప్పుడు దున్నుకుంటున్నారు మామూలుగా.
ఆ పొలాలను దున్నుతున్నారు మరి. ఏమో ఎట్ట సంగతం మరి దున్నుతున్నారు. వేస్తా ఎవరెవరు వాడు ఎత్తి వేసాడు అది నేనని వేస్తాను. ఆ మెట్టపొలం నేను వేస్తాను. వచ్చే సంవత్సరం వాడు వేసుకుంటాడు కావాలంటే. వాడికి మిగలలేదు కదా ఈ సంవత్సరం అందుకనేమో. ఏమో మిగులుతున్నాయి మా పొలాల్లో కూడా. బయట వడ్డీలు తెచ్చుకుంటామా దానికే సరిపోతున్నాయి. అయినా మనకు తప్పదు, వ్యవసాయం పనుల మీద బతికోవాలి కాబట్టి. ఏదో ఇంటికాడ ఉన్నప్పుడు మరి వ్యవసాయం చేసుకుంటే అదొక రూపాయి ఇదొక రూపాయి వచ్చింది. ఎక్కడికి వెళ్ళారు నాన్న వాళ్ళు? చికెన్ తినడానికి వెళ్ళారా? పిల్లలు బాగున్నారు. రోజు ఫోన్ చేసి మాట్లాడతావు వీడియో కాల్లో. అమ్మకి నాయనమ్మ కూడా అమ్మ నాన్న అంటాను చూసావా? నన్ను చూసినట్టుండిద్ది. వాడు అట్టనే నాన్న అమ్మ అంటాడు ఉంటుంది మిమ్మల్ని. అవును అది మీకు బాగా ఇష్టం. వాడు చిన్నవాడు కన్నా శ్వాసనగా ఉండదు కానీ వాడు పెద్దడు ముద్దు. విజయవాడ వాతావరణం చూడండి ఎంత బాగుందో. బిల్డింగులతో కలకల్లాడిపోతుంది విజయవాడ. ఇంకొక 10 సంవత్సరాలకి హైదరాబాద్ లాగా మారిపోద్దాము. ఇగో మళ్ళీ అండర్ గ్రౌండ్ నుంచి మళ్ళీ కొత్త బిల్డింగ్ లెగుస్తుంది. ఎన్ని రాడ్లు అవన్నీ అదే ఆ ఏరియా అంతా. నాన్నలతో పాటు భోజనం చేసేసి ప్రశాంతంగా ఈ నైట్ నిద్రపోయి ఉదయాన్నే లేచి ఎదురుగా మళ్ళీ రిటర్న్ అయిపోతాం ఇంటికి. మీ అందరికీ గుడ్ నైట్ అండి. రేపు ఉదయం కలుద్దాం. ఓకేనా?